లారీ డ్రైవర్. నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీసుకు ఉండొచ్చా సార్ పొగరు? షటప్. తొందరపడి రైజోమాకండి. బ్యాటరీ బీకే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షటప్. ఆపండి ఎస్ఐ గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగున బండి ఆపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్నా దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు. తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. అవునరా గుడివాడ రౌడీ. అచ్చుతాం గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడివాడ రాయుడి పేరు గుడివాడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశామనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని, కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషిని చేశాను. మీ పావలా వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు పరిస్థితుల్లో నన్ను రాక్షసుణ్ణి చేసి జైలుకు పంపాయి. బయటికి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. మళ్ళీ నన్ను మృగాన్ని చెయ్యకండి. నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలు ఎందుకు ప్రవర్తించావు? ఊరంతా పెద్ద మనిషి అంటున్న రంగారావు మనుషుల్ని కొట్టడం తప్పు కాదా? వాడు పెద్ద మనిషి కాదు, నరరూప రాక్షసుడు. అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడివి ఎలా మాట్లాడతావేంటి? అది ఈ ఊరి ప్రజల నిస్సహాయత సార్. కన్న తల్లి కూడా కొడుకును కొడుకువి కాదంటుంది, బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు, భర్త భార్యను భార్యవి కావంటాడు, కాకిని హంస అంటారు. అవి వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాటలు కావు. అవి ఆ రంగారావు వాళ్లలో లేపిన భయం పలికిస్తున్న మాటలు. అంతలా ఈ ఊరిని తొక్కించాడా రంగారావు? తొక్కించడమే కాదు, వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు. ఈ రోజు మీ ముందు రౌడీగా కూనీకోరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్. పర్వాలేదు సార్, దిగులు పడకండి. తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా. తిరిగి వస్తావా? ఇకనైనా ఏదైనా మంచి పని చేసుకుని బతుకు. పనా శుభాన్ని బయటికి వెళ్తుంటే అవసకులు మాట్లాడతారేంటి సార్? అందరూ చేసేది కత్తిరి పని. నేను సంసేర్గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి, కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి. సెంటిమెంటా? నీకు సెంటిమెంట్ ఏమిటి? ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి. దొంగతనం నా వృత్తే, దాన్ని కాదండి. కానీ మనసు మాత్రం ఎన్న సార్, ఎన్న. నేను ఎప్పుడైనా పర్సు కొట్టినప్పుడు ఆ పర్సులో అత్తవారు అల్లరి చేస్తున్నారని, కట్న డబ్బు పంపమని కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడద్దా? తాకట్టెట్టిన మార్వాడి రసీదు కనపడద్దా? ఆడి పేదరికం నా గుండెను కోసేస్తుంది. వెంటనే నాకు నా సెల్లెలు గుర్తుకొస్తుందంటే ఆడి అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పర్సు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తానండి. సటుక్కుని పర్సు తీసుకుంటాడండి, లటుక్కుని నన్ను బొక్కలెట్టి ఇచ్చేస్తాడండి. అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటానండి. అది సరే, మనమేదో తప్పులు చేస్తున్నాం, జైలుకి వస్తున్నాం, మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. కానీ మీరేం తప్పు చేశారండి? 24 గంటలు ఈ జైల్లోనే పడి ఉంటారు పాపం. ఉందా చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు. ఇందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది. ఏమిటా నేను మాట్లాడేది? చెడుని ఎదిరించాను, అది తప్ప? అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఊళ్ళో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తోంది. లక్ష్మి, నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని. లక్ష్మి, నిన్ను తల్లి తండ్రి లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా. నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు.
నేనెవరిని ఎదిరించకపోయినా, తెగించి అన్యాయాన్ని తెగ నరకకపోయినా కారణం నా రక్తంలో పిరిగితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయమైన నా చెల్లెలి జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది, కానీ ఈ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాళ్ళు దుర్మార్గులు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి. అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డాను కానీ అన్నయ్యని కష్టపెట్టాలని కాదు. చాలదనుకుంటాను. విద్య, నేను దొంగనన్నది నిజం, దోచుకుంటున్నది నిజం, నా లక్ష్మి కోసమే అన్నది కూడా నిజం. కానీ ఆమె నువ్వు అన్నట్టుగా నా ప్రియురాలు కాదు. నా ప్రాణం కంటే ప్రియంగా నేను చూసుకుని నా చెల్లెలు. నేను దొంగనే. తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం చేయడం ఇప్పుడు కాదు, నా పసితనంలోనే మొదలైంది. ఆ చిన్న వయసులో మోసగించిన తండ్రి, మోసపోయిన తల్లి, కనికరం లేని సమాజం, మానవత్వం లేని మనుషుల మధ్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయినా మా ఇద్దరికి ఈ తల్లి గుడే ఆధారమైంది. అందుకే ఆ తల్లి ఎదుటే నా చెల్లెల్ని పెట్టి ఈ జీవితం మొదలు పెట్టాను. బ్రతుకు తెరువు కోసం మారిన ఈ దొంగ ఊహ తెలియని ఆ పసిగొంతు ఆర్తనాదం నుంచి పుట్టినవాడు. నేనెన్ని రోజులు నా చెల్లెల కోసమే బ్రతికానురా, దాని గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అందుకే నువ్వు నీ దుర్మార్గాలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. నా చెల్లెలకి ఏమైనా జరిగిందో నేనేరా నీకు యముణ్ణి. విద్య, వీడిని జాగ్రత్తగా చూసుకో. వీడి చేతే వీడి తాతకు తలకొరివి పెట్టిస్తాను. మీరందరూ ఒకటయ్యారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జైలు నుంచి బయటికి రాగానే నా చెల్లెలు ప్రాణాలు తీసిన ఆ రంగారావుని ముక్కలు ముక్కలు చేయాలని బయటకు వచ్చాను. కానీ కన్ను మూసే ముందు నా చెల్లెలి కళ్ళల్లో కనిపించింది రంగారావు మీద పగ కాదు, మీ అందరి క్షేమం. మీరంతా సుఖంగా ఉంటేనే దాని ఆత్మ శాంతిస్తుంది. వాడిక్కడ సారా ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. ఒరేయ్, నేను అడిగే ప్రశ్నలకు బదులు చెప్పు. ఆ రంగారావు మా వాళ్ళ చేత సంతకాలు చేయించిన పత్రాలు ఎక్కడ దాచాడు? కొట్టానంటే నీ నోరు రెండు ముక్కలుగా చిరుతుంది. నేను బ్రతుకుండగా నా మేనల్లుణ్ణి ఎవ్వరూ ఏమి చేయలేరా? ముందు మీ ప్రాణాలు మీకు తగ్గేలా చూసుకోండి. నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు, కానీ తన్నిన ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రతిసారి నేను నావాడిగా చూశాను, నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశావు. ఇంటి ముందు అవమానించావు, వీధిలో రెచ్చగొట్టావు, ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు. నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మనిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది. కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లికి అడ్డం పెట్టావు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను. వదిన, శాంతి మేడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికి అప్పచెప్తున్నా. మా పెళ్లి దొంగచాటుగా జరగదు, ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది. నీ భర్త మనసు మార్చుకుని నా చేతికి అందించిన రోజే జరుగుతుంది. ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం. చూస్తావేరా, తీసుకో ఆ కత్తి, నరుకు. దాన్ని ఇంకొకరితో చూసినప్పుడే దాని తల నరికి ఆ తల పంచాయతీకి తీసుకొస్తే అప్పుడు అందరూ నమ్మేవాళ్ళు. ఎంగిరి గూడు పడేసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళాం మీద నిందేస్తావా? పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళ మాటని పెళ్ళాన్ని వదిలేస్తే ఆ ఉసురు నీకే కాదు వాళ్ళకి తగులుతుంది. రాత్రి రత్తాలు నూతిలో దొరికిపోతుంటే పంచాయతీ నేనే చేస్తానని మాటిచ్చి ఆపాను. నీదే న్యాయమని ఆ పంచాయతీ పెద్దలు నమ్మినప్పుడు రత్తాలదే న్యాయమని నేను నమ్ముతున్నాను. శాంతి, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం కాదు. ఇదిగో కత్తి, ఆ నరికే. ఈయన కూడా నరికేమంటారేంటి? అందరూ నరికేసుకుంటారా? కథ అయిపోద్దో ఏటో. ఏంటి వాళ్ళు వచ్చారు? ఏం జరిగింది రఘు? నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. అలాగే వెళదు గాని, కానీ ఒక్కడిగా మాత్రం కాదు. మా సుమతిని పెళ్ళాని నీ భార్యతో సహా వెళదు గాని. అంతవరకు నువ్వేం భయపడక్కర్లేదు, నేనున్నాను. ఏంటా? నేను మీదకొస్తే మీరు కిందకి, నేను కిందకొస్తే మీరు మీదకి. ఇలా అయితే కుదరదు గాని మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి. ఒకే దెబ్బకి పగిలిపోద్దా? బద్దలైపోద్ది.
పూజారి గారు పూజ కానివ్వండి. అలాగే బాబు. పూజారి గారు, ఈ రమణమ్మని ఎక్కడా ఎదిరించి నిలబడలేక ఇక్కడ ఇలా నిలబెట్టడం గొప్ప అనుకుంటున్నారా? నా కాళ్ళ మీద నేను నిలబడతాను గాని ఒకళ్ళని నిలబెట్టి గొప్పవాడు కావాల్సినంత చేతగాని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. పూజారి గారు, మేము అడిగింది మిమ్మల్ని. అడ్డమైన వాళ్ళతో మాట్లాడే కర్మ మాకేం పట్టలేదు. అడ్డంగా మాట్లాడేది అడ్డంగా పెరిగింది ఎవరో కనబడుతూనే ఉంది. అవును నిజమే, అడ్డంగా పెరిగింది. ఏంరా పూజారి గారు, ఇంతవరకు వచ్చింది కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మా పూజ ముందు జరగాలి. ఆహా, లేకపోతే దేవుడికున్న మాన్యాలు మా తాత ముత్తాతలు ఇచ్చినవి. ఇక నుండి అందులోంచి ఒక గింజ కూడా దేవుడికి చేరదు, మా గాదుల్లోకే చేరుతుంది. ఆహా, అంత గాజులు తొడిగించుకున్న వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఆ ధాన్యం మీ గాజులకే చేరుతుందో దేవుడికే చేరుతుందో తేల్చేది నువ్వు కాదు, నేను. మా తాత ధర్మం ఇచ్చిన భూములవి. మా పరువు ప్రతిష్టలు ఈ దేవాలయంలో చెల్లనప్పుడు ఆ పొలాలు కూడా దేవుడికి చెందవు. నీ పొగరు సాగనివ్వలేదని ఆనాడు పెద్దలిచ్చిన భూమిని తిరిగి తీసుకునే హక్కు నీకే ఉంది. ఉందో లేదో చేసి చూపిస్తాను. ఈ మంగళగిరిలో రమణమ్మకి ఎదురు లేదని అందరూ తెలుసుకునే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పొగరనిగే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఊ అంటారు, ఆవిడ ఊ అంటుంది. అబ్బా, మీ బాధ చూడలేకపోతున్నాను గాని. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి, నేను ఇలా పూజ చేయాలి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల